శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అది మంచిది కాదు అని మాట్లాడుతున్నారు. మరి అప్పుడు ఎటుపోయారు మీలాంటి వాళ్ళందరూ? సనాతన ధర్మం కోసం పాటుపడే వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు, అది అందరికి తెలుసు. వాడికి కూడా తెలుసు సాధ్యం కాదని. వాడు కేవలం వాడి యొక్క ఓట్ల మెప్పు కోసం మాట్లాడాను తప్ప దానివల్ల ఒక సింపుల్ విషయం చెప్తానండి. సనాతన ధర్మం అనేది నిర్వచనమే ఎవడు ఇవ్వలేడు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అర్థం అది పోగొట్టడం. ఇస్లాం తీసేయచ్చు అంటే అర్థం ఉంది, క్రిస్టియానిటీ తీసేయచ్చు అంటే ఒక అర్థం ఉంది. నువ్వు సనాతన ధర్మం తీసేస్తానని నీకు ఆది లేని దానికి నువ్వు అంతం ఎట్లా చేస్తావురా బాబు? అందరు చెప్పింది చాలా, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సనాతన ధర్మం జీవన విధానం, ఇది నువ్వు విధానాన్ని తీసేయలేవు. నువ్వు నా లోపల కలిసిపోతున్నావు తప్ప, నువ్వు నా లోపల కలవాల్సిందే. నువ్వు అన్నమనే చెప్పాడు కదా చాలా, ముందు మీ అమ్మని ఫస్ట్ గుడికోకుండా ఆపరా బాబు అన్నాడు. అంతే కదా, నువ్వేంది ఇంకా బొచ్చు నిర్మిలించేది? రాముడిని ఇన్ని లక్షల సంవత్సరాలు కూడా రాముని ఆదర్శంగా జీవిస్తున్నాము, మనసులో పెట్టుకొని నిలుపుకున్నామంటే అర్థం చేసుకోవాల్సిందంటే సనాతన ధర్మం కాదు కదా. రాముడు అన్న పేరుని కూడా నువ్వు మనసులోకి తీసేయలేవు. రాముడు అన్న పేరుని నువ్వు తీసేయలేవు, ఎందుకంటే రాముడు అది మాకు బాణ్ లాంటి మొఘల్ లాంటి ఎదుర్కొన్నాం మనం, అలెగ్జాండర్ లాంటి ఎదుర్కొన్నాం, తుక్కు కొట్టినాం. అక్బర్ లాంటి ఒక చిన్న రాణి నాయకీదేవి కొట్టి పడేసింది. మంచి వాళ్ళని గజని లాంటి కొట్టింది. దుర్గావతి వచ్చి అక్బర్ని కొట్టింది. ఇంతమంది అసలు టిప్పు సుల్తాన్ లాంటి కూడా కింద దక్షిణ ప్రాంతంలో కూడా కొట్టేశారు. మహిళలు చిన్న రాణులు అండి, మన వాళ్ళు రాణులు జవాబు చెప్పారు. అంటే మనం ఎంత ఉన్నత స్థితిలో మనం ఉన్నామో, మన గొప్ప చరిత్ర ఘన చరిత్ర ఏంది. వీళ్ళంటూ వాళ్ళంటూ కాక్రోచ్ లాంటి చాలా మంది వస్తుంటారు. ప్రకాష్ రాజ్ లాంటి వాగుతున్నాడు. వాగినంత మాత్రాన ఈ దేశం ధర్మానికి ఏం కాదు. వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి ఆ రకంగా బుద్ధులు చెప్పేటప్పుడు చాలా మంది రెడీ ఉన్నారు, చేస్తారు కూడా. బుద్ధి వస్తుంది, వానికి తెలిసి వస్తుంది. ఎంతో మంది ఒకనాడు ఈ సిద్ధాంతము కాదు, హిందూ మతము లేదు అన్నవాడు నాస్తికులు ఉన్నాళ్ళే ఈరోజు అది తప్పురా బాబు, నేను ప్రాశ్చిత్తపడుతున్నా, ఈ ధర్మము గురించి నేను తెలుసుకోలేకపోయినా, సరిగ్గా అధ్యయనం చేయలేకపోయినా అని చెప్పి అధ్యయనం చేసి ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నీకు ఆదర్శంగా ఉండాలి. అరే అంత పెద్ద వాళ్ళు ఉన్నారంటే సంథింగ్ ఏదో ఉందా అనుకోవాలి. కానీ ఈ రాజకీయాల కోసం ఏ జనాల లోపల ఒక ఈ వివాదం తీసుకురావాలి, శత్రుత్వంలో చేయాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఓకే, ఎప్పటి నుంచో ఈ థియరీ అనేది, ఈ కథ అనేది సమాజంలో నడుస్తుంది. ఛత్రపతి శివాజీ రాజు గారు పట్టాభిషేకం చేసుకోవటానికి అంటే ఒక బ్రాహ్మణ దానికి సంబంధించిన ఎవరు రాలేదు, ఆయనకి పట్టాభిషేకం చేయలేదు, నువ్వు శూద్రుడు అనే ఒక కథ ప్రచారంలో ఉంది. నిజమేనా? నేను ఒక విషయం చెప్పానండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరు కనసైనలో నడిచిండు? పరగురు సమర్థ రామదాస్ గారు. రామదాస్ గారు ఎవరండి? బ్రాహ్మణుడే కదా. ఓకే, బ్రాహ్మణుడా కాదా? నేను ఏం చెప్తానంటే చాలా సింపుల్ ఆన్సర్స్ వస్తాయి, ఆలోచిస్తూ వస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆయన సమర్థ రామదాస్, అదే సమర్థ రామదాస్ గారు అందరి ముందే జరిగింది పట్టాభిషేకం జరిగింది కదా. అంటే పట్టాభిషేకం ఎట్లా జరిగింది అది ఆలోచించాలి. ఆయన శూద్రుడు అని చెప్పి ఏమంటారు, ఆయన శూద్రుడు, ఆయన క్షత్రుడు అని చెప్పి ఒక డిక్లేర్ చేయాలన్నా? చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డిక్లేర్ చేశారు, అదంతా అయిపోయింది, ప్రాబ్లమే లేదు. ఆయన పట్టాభిషేకం చేసినప్పుడు ఎన్ని నదులు, జీవనదుల నుండి నీళ్లు తీసుకొచ్చి పట్టాభిషేకం చేశారు. అలాంటి పట్టాభిషేకం ఒకప్పుడు రాముడికి జరిగింది. అలాంటి పట్టాభిషేకం అంత గొప్పగా మళ్ళీ జరిగింది. కారణం ఏంటంటే ఈయన హిందవి స్వరాజ్ అనే దాన్ని సంకల్పంతో స్థాపించిండు. అంటే హిందూ రాజుగా సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి అక్కడ ఆయనకి అంత గొప్ప అది జరిగింది, పట్టాభిషేకం జరిగింది. లేకపోతే ఎట్లా జరుగుతుందని పట్టాభిషేకము? ఎవరో అప్పుడున్న లోకల్ బ్రాహ్మణులు వాళ్ళు అనొచ్చు, తప్పేముంది అంటారండి. తర్వాత తెలిసి వస్తుంది కదా, కాలం మీద పడతారు. లేకపోతే ఇంకే తప్పు అయిపోయిందండి, సమర్థ రామదాస్ గారు కాలం మీద పడి ఉండొచ్చు, ఎవరు నీకు తెలిసిందా? నీకు చెప్పాడా? రాయలేదో తెలియదు. ఒక వర్ణాన్ని కానీ ఒక కులాన్ని కానీ చెప్పి నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది చేయటం. నేను ఏమన్నా అదే చెప్తున్నానండి. ఇట్లాంటి జరగొద్దని చెప్పి సామరస్యంగా అప్పుడు చాలా మంది చాలా రకాల పెళ్లిళ్ళు జరిగినాయి. వర్ణాలే మార్చుకున్నారు కదా. నేను చెప్పాను, వర్ణాలే మార్చుకున్నారు. బ్రిటిష్ వేసిన పెద్ద దాంట్లో ఏంటంటే, ఒకప్పుడు నాకు ఈ వృత్తి నచ్చింది, నేను ఉద్యోగం చేశాను. వేరే ప్రాంతంలో వాడు ఆ వర్ణం వాడు చెప్పుకోడు కదా, వేరే వృత్తి చేసుకుంటాడు ఏదో. బ్రిటిష్ వల్ల ఈ సెన్సస్ వల్ల ఏం జరిగిందంటే, పలానా క్యాస్ట్ కింద చేస్తావు, అక్కడ వెళ్ళి మార్చుకోలేని పరిస్థితి. వాడు అక్కడ కూడా అదేలాగా బతికాడు. అది
ఈ సెన్సెస్ కారణంగా నువ్వు ఈ కాస్ట్ అని చెప్పి రుద్దిన కారణంగా మార్చుకోలేని పరిస్థితి అయిపోయింది.